సాయి బ్యానర్ పై సెట్టిపల్లి శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా షూటర్. రవిబాబు, ఎస్తర్, ఆమని, రాశి, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, సత్యప్రకాష్, సమీర్, జీవా కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. నేను కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ ఒక 3-4 డేస్ చేశాను. అయితే నాది ఇలాగా గరం గరం క్యారెక్టర్ కాదు. ఒక ఇంట్లో మంచి తల్లి, ఒక తమ్ముడికి మంచి అక్క, కోడళ్ళకి మంచి అత్త. అది నా క్యారెక్టర్. తీరా వచ్చి సినిమా చూస్తే, ఈ షూటర్ సినిమా చూస్తే షూటర్ కాదు, ఘాటుగా ఉంది, హాట్గా ఉంది. సారాంశం అయితే నాకు తెలియదు, కానీ సెట్టిపల్లి శ్రీనివాస్ గారు ఆయనే అన్నీ. ఎందుకంటే వెనక కథ ముందు కథ ఏం చెప్పరు. మన కుటుంబం నేను చేసేటప్పుడు మాత్రం జరిగింది అది. మా కుటుంబం వరకే చెప్పి అంతవరకు యాక్ట్ చేయించుకుని నన్ను పంపించేశారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మా కుటుంబం వరకే చూపించారు, అవతల ఏం చూపించలే. ఇప్పుడు మీ అందరితో పాటే రేపు 7వ తారీఖు రిలీజ్ అయ్యాక చూస్తాను. సంవత్సరానికి ఒక పోలీస్ సినిమా ఆడుతుందండి. పోలీస్ సినిమా ప్రతి సంవత్సరంలో ఒక్క సినిమా అయితే డెఫినెట్గా ఆడుతుంది. ఈ సంవత్సరంలో పోలీస్ క్యారెక్టర్తో సినిమాలు ఏమి రాలేదు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఆడటానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అన్ని ముఖ్య కేంద్రాల్లోనూ మన సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఆదరిస్తారు. దానికి ఉదాహరణే నిన్న మొన్న రిలీజ్ అయిన కలేజా. టీవీలో 1500 సార్లు వేశారు. అయినా ఈవేళ ఆ సినిమా ఒక 10 కోట్లు చేస్తుంది. అంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమా కోసం ఆశిస్తున్నారు. ఈ యొక్క కుటుంబ నేపథ్యంలో జరిగే ఈ షూటర్ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు దయచేసి అందరు చూసి ఆదరించగలరని మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క షూటర్ మూవీని ప్రజలకు తీసుకుపోవడానికి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి అంతా కవర్ చేసి అందరికీ తెలియపరచగలని కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే ఈ సినిమా ఇప్పుడే చెప్పారు, శ్రీనివాసులు గారు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని. సో ఆయనకు తగ్గట్టుగానే ఆయన డిపార్ట్మెంట్ తగ్గట్టు సినిమా తీసినట్టున్నాడు అనిపించింది నాకు విజువల్స్ చూసిన తర్వాత. అదే అన్ని ఎలిమెంట్స్, బట్ బేసిక్గా మీకు ఆ డిపార్ట్మెంట్ కాబట్టి యు ఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. సో వాట్ ఎవర్ డిపార్ట్మెంట్ అని కాదు, కానీ ఏదైనా కంటెంటే కదా. సో ఈ రోజుల్లో సినిమా, మా బాపిరాజు అన్నాడు సంవత్సరానికి ఒక పోలీస్ సినిమా ఆడుతుందని. పోలీస్ సినిమా ఎప్పుడు ఆడుతుందంటే ఆ పోలీస్ సినిమాలో కంటెంట్ కూడా జెన్యున్గా ఉంటే ఆడుతుంది. ఈ మధ్య జనానికి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది కదా, ఫోన్లోనూ ఓటీ వచ్చిన తర్వాత మనం కొత్తగా ఏం చెప్పక్కర్లా, మనకంటే ముందు వాళ్ళకి తెలిసిపోతున్నాయి విషయాలు. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ఎనీ కంటెంట్, పోలీస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, కంటెంట్ మీద జెన్యునిటీ ఉండి ఎమోషన్ కనెక్ట్ అవుతాయి కనుక ఎనీ ఫిల్మ్ విల్ వర్క్. పెద్ద సినిమా అయినా చిన్న డాన్స్ మీద చేస్తే చిన్నగానే కనపడుతుంది, కానీ కంటెంట్ మాత్రం అద్భుతంగా ఉంది, గొప్ప సినిమా లాగుంది. కంటెంట్ మాత్రం ఖచ్చితంగా బాగుంది. ఆ కంటెంట్ నమ్మే కష్టపడి సంపాదించిన డబ్బును దీంట్లో వెచ్చించాడు. తనకు ఆ డబ్బులు రావాలని, అవి డబ్బులు వస్తే మళ్ళీ సినిమాలు తీసి మాలాంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చి ఒక ఇండస్ట్రీలో 10 మంది కుటుంబాలకు 100 మంది కుటుంబాలు ఒక సినిమా జరుగుతుంది అంటే 100 మంది కుటుంబాలు భోజనం 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. కాబట్టి ఇలాంటి సినిమాలు మున్ముందు ఆదరణ పొంది ఆదరించి వారికి సక్సెస్ అందియాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. For more videos like this, subscribe Big TV channel.